రాష్ట్ర బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్సీ రాజశేఖరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రకు పునాదిగా ఈ బడ్జెట్ నిలిచిందన్నారు. వ్యవసాయ రంగంతో పాటు మిగతా రంగాలకు బడ్జెట్లో సముచిత స్థానం కల్పించారన్నారు. కూటమికి ప్రజలు ఇచ్చిన అపూర్వమైన తీర్పునకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడం ప్రశంసనీయమన్నారు. గత ప్రభుత్వ అసమర్థ పాలనతో వెనుకబడిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేందుకు ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2026కి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇది పునాదులు వేస్తున్న బడ్జెట్. ఇది ఎందుకంటే పునాదులు వేస్తున్న బడ్జెట్ అంటున్నామంటే, గతంలో మనం ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నప్పుడు ఆ రోజున మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్తే ఆయన మాయమాటలు పడే అధికారం ఆయనకి ఇచ్చారు. ఆ రోజు చేసిన మన పునాదులుగా ఉండిపోయి తప్ప జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాష్ట్రపతిని నిర్లక్ష్యం చేశారు. అందుకే ఈ రోజున మళ్ళీ ఆ పునాదులు వేసుకుని ముందుకెళ్తున్నాం. ఈ బడ్జెట్ ఆ విధంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను కాదు, ప్రజలందరూ కూడా. 2047కి ఈ పునాదులు